ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓం వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. అన్ని ఏకాదశులలో అత్యంత పవిత్రమైనది మరియు ప్రత్యేకమైనది నిర్జల ఏకాదశి. జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి రోజున కనీసం నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల సంవత్సరంలోని అన్ని ఏకాదశుల పుణ్యఫలం లభిస్తుంది. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షం ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా భీముడు ఈ ఉపవాసాన్ని ఆచరించడం వల్ల ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసం అన్ని ఏకాదశులలో అత్యంత కష్టమైనదిగా పరిగణిస్తారు. కాని శీఘ్రంగా ఫలితాలు ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు. సహజంగా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా సంవత్సరంలో 24 ఏకాదశులు చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సందర్భంగా నిర్జల ఏకాదశి వేళ శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ఏ పనులు చేయాలి? నిర్జల ఏకాదశికి పురాణాల్లో ఎందుకంత ప్రాధాన్యత ఉంది? మొదలైన ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ ఉపవాసం మత గ్రంథాలలో చాలా ప్రత్యేకం. మహాభారత కథలో నిర్జల ఏకాదశి వ్రతాన్ని కూడా వేదవ్యాసుడు వర్ణించాడు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఏకంగా 24 ఏకాదశుల ఫలితాలు లభిస్తాయని మహాభారత గ్రంథంలో ఉందని పండితులు చెబుతున్నారు. ఈ ఏకాదశి రోజున కనీసం నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటేనే అది ఫలిస్తుందని పేర్కొన్నారు. అందువల్ల ఇది చాలా కష్టమైన ఉపవాసంగా పురాణాల్లో పరిగణించబడుతుంది. నిర్జల ఏకాదశి ముహూర్తం జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి జూన్ 17న ప్రారంభమవుతుంది. కాని బ్రహ్మ ముహూర్తంలో ఉన్న తిథిని ఆధారంగా లెక్కిస్తారు కనుక ఉదయతిథి ప్రకారం ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 18న జరుపుకుంటారు. ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీహరి విశేష ఆశీర్వాదాలు లభిస్తాయని, ఇంట్లో సిరిసంపదలు ఉంటాయని నమ్ముతారు. ఏకాదశి రోజున పూజలు చేసి ఉపవాసం ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. నిర్జల ఏకాదశి రోజున ఏం చేయాలి? నిర్జల ఏకాదశి మొత్తం 24 ఏకాదశులలో అత్యంత కష్టతరమైన ఉపవాసం. ఈ రోజంతా నీటిని కూడా తీసుకోకూడదు. కానీ ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉండి ఉపవాసం ఉండాలని కోరుకుంటే అతను నీటితో పాటు పండ్లను తీసుకోవచ్చని శాస్త్రం చెబుతుంది. అయితే నిర్జల ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం ఆచరించి బట్టలు ధరించి ఉపవాసం ఉండేందుకు కావలసిన శక్తిని ప్రసాదించమని దేవుడిని ప్రార్థించుకోవాలి. తరువాత విష్ణుమూర్తి చిత్రపటాన్ని కాని ప్రతిమకు కాని పూలు, తులసి మాలలతో అలంకరించాలి. విష్ణువుకు పండ్లు, పువ్వులు సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి. తరువాత తులసి మొక్కకు పూజ చేసి నెయ్యి దీపం వెలిగించాలి. తులసి మొక్క చుట్టూ 5 లేదా 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. తరువాత కథను చదివి హారతి ఇవ్వాలి. రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామి వారిని తలుచుకుంటూ ప్రార్థించాలి. నిర్జల ఏకాదశి ఉపవాస సమయంలో రాత్రి నిద్రపోకూడదు. రాత్రిపూట విష్ణుమూర్తిని స్మరించుకుంటూ కాలం గడపాలి. వీలైతే భజన, కీర్తనలు కూడా చేయాలి. ఈ ఉపవాసం మరుసటి రోజు విరమించాలి. మరుసటి రోజు అనగా జూన్ 19వ తేదీ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్నానము చేసి, పూజలు చేసి ఉపవాసం విరమించాలి. అప్పుడే ఈ ఉపవాసం సంపూర్ణంగా పూర్తి చేసినట్లు అవుతుంది. ఇలా నిష్ఠతో విష్ణుమూర్తిని పూజించడం వలన స్వామివారు కరుణించి ధనవంతులను చేస్తారని భక్తులు నమ్ముతారు. ఉపవాసం ఉండి పేదలకు, అవసరంలో ఉన్న వారికి దానధర్మాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది. నిర్జల ఏకాదశి రోజు నీరు దానం చేస్తే ఎన్నో సంవత్సరాల పుణ్యం దక్కుతుంది. ఈ ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరైతే ఈ ఏకాదశి మహిమను తెలుసుకుని భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఆచరిస్తారో వాళ్లు స్వర్గానికి వెళతారు. ఈ ఉపవాస సమయంలో ఏ నియమాలు పాటించాలనే విషయాలు తెలుసుకుందాం. ఆచరించాల్సిన నియమాలు. ఏకాదశి నాడు ఉపవాసం పాటించేవారు ఉపవాస నియమాలను పాటించాలి. కాని ఉపవాసం పాటించని వారు కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఏకాదశి రోజున అన్నం, పప్పులు, బెండకాయలు, ముల్లంగి, శనగలు తినకూడదు. ఏకాదశి రోజున మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి మొదలైన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకూడదు. రోజంతా తక్కువ మాట్లాడాలి. వీలైతే మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. అబద్ధాలు చెప్పకూడదు. కోపం తెచ్చుకోకండి. ఇతరులతో వాదించకండి. రాత్రిపూట విష్ణువు స్తోత్రాలు జపించాలి. ఏకాదశి ఉపవాస సమయంలో నీరు త్రాగడం నిషేధించబడింది. అందుకే దీనిని నిర్జల ఏకాదశి అంటారు.
అవసరమైతే మీరు అనారోగ్యంతో ఉంటే నీరు తాగవచ్చు, పండ్లు తినవచ్చు. ఉపవాసం విరమించే సమయంలో నీరు తాగవచ్చు. నిర్జల ఏకాదశి నాడు ఏ ఏ వస్తువులు దానం చేయాలి? నిర్జల ఏకాదశి రోజున అన్నం, వస్త్రాలు, గోవు, నీరు, మంచం, గొడుగు దానం చేయాలి. కాని వేసవిలో దాహంతో ఉన్న వ్యక్తికి నీరు లేదా నీరు నిండిన కుండ దానం చేయడం ఉత్తమం. మంచి యోగ్యమైన బ్రాహ్మణుడికి పాదుకలు దానం చేయడం కూడా మంచిది. నిర్జల ఏకాదశి రోజున విష్ణువును పూజించడంతో పాటు ఈ చర్యలు చేయండి. ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందాలంటే నిర్జల ఏకాదశి రోజున స్నానం, ధ్యానం చేసిన తరువాత ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువును పూజించండి. పూజ సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించండి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అన్ని బాధలు తొలగిపోతాయి. ఎటువంటి ఆర్థిక సంబంధిత సమస్యలను అధిగమించడానికైనా నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు తులసిమాలను సమర్పించండి. ఈ పరిహారం చేయడం ద్వారా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఏకాదశి రోజున తులసి ఆకులను చెట్టు నుంచి తెంపకూడదని గుర్తుంచుకోండి. విష్ణువుకు నైవేద్యంగా పెట్టాలంటే ఒకరోజు ముందుగానే తులసి ఆకులను తీసి ఉంచుకోవాలి. కోరుకున్న జీవిత భాగస్వామిని పొందాలనుకుంటే నిర్జల ఏకాదశి రోజున పూజ సమయంలో శ్రీమహావిష్ణువుకు తులసి దళాలను సమర్పించాలి. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికి బియ్యం పాయసం అంటే ఇష్టం. అటువంటి పరిస్థితిలో నిర్జల ఏకాదశి రోజున పూజ సమయంలో విష్ణువుకు బెల్లంతో చేసిన బియ్యం పాయసాన్ని సమర్పించండి. ఇలా చేయడం వలన లక్ష్మీనారాయణులు సంతోషిస్తారు. సమస్యలన్నింటినీ తొలగిస్తారని విశ్వాసం. నిర్జల ఏకాదశి పరిహారాలు. జీవితంలో సుఖ సంతోషాల కోసం నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణువుకు చందనం తిలకంగా పూసి ఓం అనిరుద్ధాయ నమః అదే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల శ్రీమహావిష్ణువు తన భక్తులకు సుఖసంతోషాలు ప్రసాదిస్తాడని ప్రతీతి. జాతకంలో అన్ని లోపాలను తొలగించుకునేందుకు నిర్జల ఏకాదశి రోజు నీరు, పండ్లు, పసుపు వస్త్రాలు, చలువ చేసే పదార్థాలు, మామిడి పండ్లు, పంచదార మొదలైన వాటిని దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే తులసి మొక్క చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే పూజ సమయంలో ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.